దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంసిద్ధత. ప్రియులారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనము ధ్యానించినప్పుడు, ప్రభు యెషయాను ప్రవక్తగా నియమించినప్పుడు అతడు దేవుని పరిశుద్ధతను బట్టి కలవరపడ్డాడు. తన పాపపు స్థితిని బట్టి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని దిగులు పడ్డాడు. ప్రియులారా, ఇక్కడ యెషయా తన బాధ్యతను చేపట్టక ముందు పశ్చాత్తాపపడుచున్నట్లు, శుద్ధీకరణ పొందుచున్నట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుని ముందు దీనిని నేను చేయవలసి ఉంది. నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని దేవుడు అడిగినప్పుడు అతడు వ్యక్తపరిచిన సంసిద్ధతను నేను ఎంతో ఇష్టపడతాను. ప్రియులారా, వెంటనే యెషయా భక్తుడు అంటున్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు అని బదులిచ్చాడు. దేవుని బిడ్డలారా, యెషయా సర్వశక్తిని మనస్సు గ్రహించాడు. అతడు నమ్మకముగా దాదాపు 60 సంవత్సరములు సేవ చేశాడు. ఈనాడు దేవుడు ఇదే ప్రశ్న నన్ను అడుగుతున్నాడు. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని. బిడ్డలారా, నీ జవాబేంటి? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు, సార్వభౌమ ప్రభువా అని చెబుతావా, లేక సాకులు చెప్పేవారముగా ఉంటున్నామా? సాతాను బంధకాలలో శ్రమపడుచున్న లక్షల కొలది ప్రజల యొక్క కేకలను మనం ఏ విధముగా నిర్లక్ష్యం చేయగలం? దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో యెషయా వంటి నమ్మకమైన ప్రజలను దేవుడు కోరుచున్నాడు. దేవుడు తన సంకల్పం నెరవేర్చడానికి ఆయనతో సహకరించే విధేయులు, దీనులు, సిద్ధ మనస్సు గల పురుషులు, స్త్రీల గురించి ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభువా, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు అని చెబితే సమర్పించుకునే అనేక నూతన యెషయాలు ఈనాడు దేవునికి అవసరం. అటువంటి ప్రజలకు దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు, వెళ్ళి మారు మనస్సు పొందమని. ఈ ప్రజలకు చెప్పు, విశ్వాసముతో నీవు బయటకు అడుగు వేసినప్పుడు నిశ్చయముగా ఆయన సన్నిధి, ఆయన భద్రత నీతో ఉంటాయి. ప్రియులారా, నీవు సంసిద్ధముగా ఉన్నావా? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. దేవుని పని కొరకు, పరిచర్య కొరకై సంసిద్ధులుగా ఉందాం. దేవుడు మిమ్మను దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. మీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు, వ్యాపారం చేస్తున్న బిడ్డలు, కష్టపడి పని చేసుకుంటూ కుటుంబములను పోషించుకుంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును దయచేయండి.
నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని వేడుకుంటూ ఉన్నాము. ప్రేమ స్వరూపి ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి తండ్రి. రాబోతున్నటువంటి ఎలక్షన్స్ను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ప్రభుత్వాలను తండ్రి మీరే ఏర్పాటు చేసుకోండి, కృప చూపించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.